నమస్తే. వెల్కమ్ టు 100 డేస్ భగవద్గీత లైఫ్ కోచింగ్ 12వ రోజుకి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం ప్రతి మనిషికి ప్రతినిత్యము వచ్చే సందేహమే. స్వధర్మం గురించి. స్వధర్మమే శ్రీరామ రక్ష. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి స్వధర్మం గురించి తెలియజెప్పడానికే గీతా బోధనను గావించాడు. అదేవిధంగా భగవంతుడు తాను చేయాలనుకున్నటువంటి ధర్మ సంస్థాపనని ఆ జీవులకు స్వధర్మంలో నియోగించడం ద్వారానే చేస్తాడు. ఈ స్వధర్మం గురించి మనం ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం. ఎందుకు తెలుసుకోవాలంటే ప్రతి మానవుడు నిత్యం స్వధర్మాన్ని ఆచరించాల్సి ఉంటుంది మరణించేదాకా. స్వధర్మాన్ని వేడి ఏం చేసినా కూడా అది పాపం అవుతుంది. మరి మనిషి తన స్వధర్మాన్ని ఎలా తెలుసుకోవాలి? అసలు స్వధర్మం అంటే ఏమిటి? ఈ స్వధర్మాన్ని ఎలా నిర్వహించాలి? ఈ విషయం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. భగవంతుడు దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్వ భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి 2వ అధ్యాయంలో 30వ శ్లోకం. ఓ అర్జున, ప్రతి దేహమునందును ఉండేది ఈ ఆత్మ వధించుటకు వీలు కానిది కనుక ఏ ప్రాణిని గూర్చేనను నువ్వు శోకింపదగదు. ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు, ప్రతి ప్రాణియందు ఉన్నటువంటి ఆత్మ వధింపుటకు వీలుగానిది. మన ఆత్మతత్వం గురించి తెలుసుకున్నాం. ఆత్మను ఏ అస్త్రశస్త్రాలు కూడా వధించలేవు. ఆత్మకు చావు పుట్టుకలు లేవు. దేహము మరణించినా కూడా ఆత్మ చావదు అన్నటువంటి విషయం గురించి తెలుసుకున్నాం. మరి ఇక్కడ అందరికీ ఒక సందేహం వస్తుంది, అర్జునునితో సహా. ఏంటంటే అసలు యుద్ధం చేయడమే శత్రువులను వధించడం కోసం. యుద్ధం చేయాల్సి వస్తే ఖచ్చితంగా యుద్ధంలో శత్రువులను వధించాల్సి ఉంటుంది. మరి ఇక్కడ వధించినా కూడా వారి యొక్క దేహములు మాత్రమే పతనం అవుతాయి, కానీ వారి జీవాత్మలకు మరణం లేదు అంటున్నారు. మరి యుద్ధం చేయాల్సిన అవసరం ఏమిటి? ఈ ప్రశ్న అర్జునుడికే కాదు, యావత్ మానవాళికి కూడా ఉదయిస్తుంది. చంపిన జీవాత్మ చావకపోతే, జీవాత్మ అంటే ఆ దేహంలో ఉండి పాపపుణ్యాలు ఏదైతే చేసిందో ఆ జీవాత్మ, చంపినా కూడా జీవాత్మ చావకపోతే మరి యుద్ధం చేయాల్సిన ఆవశ్యకత ఏముంటుంది అన్నప్పుడు భగవంతుడు చెప్తున్నాడు, ఇక్కడ నువ్వు క్షత్రియుడివి. క్షత్రియునికి ఒక స్వధర్మం అంటూ ఉంటుంది. ఆ స్వధర్మం ప్రకారం ఎటువంటి లాభ నష్టాలను చూడకుండా, ఎటువైపు ఆలోచించకుండా, కేవలం తను ఎందుకోసం జన్మించాడో, తన యొక్క స్వభావం ఏంటో, తన స్వధర్మం ఏంటో దానిని బట్టి తనకు నియోగించబడినటువంటి కర్తవ్యాన్ని చేయడమే మనిషి యొక్క ధర్మం. కాబట్టి అర్జున, వాళ్ళు మరణిస్తారో మరణించరో, ఇది పాపమో పుణ్యమో, నువ్వు యుద్ధంలో జయిస్తావో ఓడిపోతావో, ఇదంతా నీకు అనవసరం. నువ్వు చేయాల్సింది యుద్ధము మాత్రమే. అంటే నీ కర్తవ్యాన్ని మాత్రమే నిర్వర్తించాలి. చూడండి, భగవంతుడు ఇక్కడ హింసను గురించి ఆలోచించడం లేదు. అదేవిధంగా యుద్ధం చేస్తే పాపపుణ్యాల గురించి ఆలోచించడం లేదు. కేవలం కర్తవ్య నిర్వహణ పైననే దృష్టిని పెట్టాడు. ఎందుకు ఒక మనిషి స్వధర్మాన్ని నిర్వర్తించాలి? అసలు స్వధర్మం అంటే ఏంటి? స్వధర్మం అంటే స్వాభావిక ధర్మము. స్వాభావిక ధర్మం అంటే ఒక మనిషికి తన యొక్క గుణంతో, తన యొక్క స్వభావంతో ఒక సాంప్రదాయాన్ని కానీ, లేదంటే ఒక ఆచరణను కానీ,
ఒక కర్మను కానీ ఎంచుకుంటాడు. ఆ యొక్క కర్మనే మనం కర్తవ్యము లేదా స్వధర్మము అంటాం. అంటే జీవన విధానాన్ని తన యొక్క గుణాన్ని బట్టి ఎంచుకుంటాడు. ఇప్పుడు చూడండి, సత్వగుణం ఎక్కువగా ఉన్నవాళ్ళు పౌరోహిత్యం అని, వేదశాస్త్ర పఠనం అని, వాళ్ళను మనము బ్రాహ్మణులము అంటాం. వారు ప్రపంచానికంతటికీ వారు జ్ఞానాన్ని అధ్యయనం చేసి, జ్ఞానాన్ని, శాస్త్రాలను బోధిస్తారు. ఆ శాస్త్రాల ప్రకారమే మనుగడ కొనసాగుతుంది. మరి ఇటువంటి వేదాధ్యయనం చేయాలన్నా, ప్రపంచానికి సన్మార్గం చూపించాలన్నా కూడా సత్వగుణము ప్రధానమైనది. అట్లా సత్వగుణం ఎక్కువగా ఉంటే ఆ వర్ణానికి చెందిన వాళ్ళని బ్రాహ్మణులు అంటారు. ఎవ్వరిలో అయినా సరే సత్వగుణం అధికంగా ఉంటే వారిని మనం బ్రాహ్మణులుగానే మనము లెక్కించాల్సి ఉంటుంది. మరి సత్వగుణం అంటే సున్నితమైనటువంటి శ్రేష్టమైన స్వభావం, దైవిక గుణాలు కలిగినటువంటి స్వభావం. ఆ స్వభావానికి అనుగుణంగా తన ఇంట్యూషన్‌కి అనుగుణంగా తాను ఒక ఆచారాల్ని, సాంప్రదాయ వ్యవహారాల్ని, అలాగే రోజువారీ నిత్య నైమిత్తిక కర్మలను ఎంచుకొని చేస్తూ ఉంటాడు. దీన్నే స్వధర్మము అంటాం. అంటే స్వభావానికి అనుగుణంగా ఏర్పరుచుకున్నటువంటి ధర్మమే స్వధర్మము. అదే ఒక క్షత్రియుడు ఉన్నాడనుకోండి, సత్వగుణము తక్కువగా ఉంటుంది, రజోగుణము అధికంగా ఉంటుంది. మరి ఈ క్షత్రియుడు ఎప్పుడు చూసినా గొప్ప గొప్ప కార్యాలు చేయడం, యుద్ధాలు చేయడం, పరిపాలన చేయడం, ప్రజలను సంక్షేమం కోసం రక్షించడం, దేశ రక్షణ, ఇటువంటి పనుల్లో వీరికి బాగా సూట్ అవుతుంది. ఎందుకంటే వారి యొక్క స్వభావంలో రజోగుణం ఉంటుంది. యుద్ధం చేయడానికి, రక్షణ ఇవ్వడానికి రజోగుణమే కావాలి. సత్వగుణం కూడా ఉంటుంది. ఆ సత్వగుణం వల్లే గొప్ప గొప్ప దేవాలయాలు కావచ్చు, గొప్ప గొప్ప ధర్మ కార్యాలను వారు నిర్వర్తిస్తూ ఉంటారు. విదేశంలో ఉన్నటువంటి దేవాలయాలు అన్నీ కూడా దాదాపుగా రాజులు నిర్మించినవే. ఈ విధంగా వారి స్వభావానికి అనుగుణంగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు, కర్మలు చేస్తూ ఉంటారు. రజోగుణం ఎక్కువగా ఉండి కాస్త తమో గుణం ఉంటే వాళ్ళని వైశ్యులు అంటారు. వైశ్యులు అంటే కేవలము మనం అనుకునేటివి కాదండి. ఎవరిలో అయితే రజోగుణము ఎక్కువగా ఉండి తమో గుణం కూడా కలిసి ఉంటుందో వాళ్ళని వైశ్యులు అంటారు. వీరు వ్యాపార వ్యవహారాన్ని చక్కదిద్దడానికి వీళ్ళ మనస్థితి చాలా బాగా నప్పుతుంది. కాబట్టి వీరు వ్యాపారం చేయడం, పశువులను పాలించడం, ఇటువంటి పశు సంవర్ధకత, ఈ వ్యవహారంలో వీరు తమ యొక్క జీవన వృత్తిని ఎంచుకుంటారు. అదేవిధంగా వారి ఆచార వ్యవహారాలు కూడా అలాగే వస్తూ ఉంటాయి. రజోగుణం తక్కువగా ఉండి తమోగుణం అధికంగా ఉన్న వాళ్ళను శూద్రవర్ణంగా వర్గీకరించడం జరిగింది. అంటే వీరి మానసిక స్థితిని బట్టి ఇతరులకు సేవ చేయడంలో సేవా కార్యక్రమాలు, చేతి వృత్తులు, పనిముట్ల తయారీలు, ఇటువంటి వాటికి ఎక్కువగా వీరి యొక్క శారీరక మానసిక స్థితి బాగా సరిపోతుంది. వీరు వారి కుటుంబ పెద్దలు పెట్టినటువంటి ఆచార వ్యవహారాలనే పాటిస్తూ తరతరాలుగా అదే కులవృత్తులను చేపట్టి దానికి అనుగుణంగా వారు స్వధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉంటారు. అంటే మన గుణాన్ని బట్టి, మన స్వభావాన్ని బట్టి మనకు కొన్ని పనులపైన, కొన్ని పద్ధతులపైన మక్కువ కలుగుతూ ఉంటుంది. మనము వాటినే చేయాల్సి ఉంటుంది. స్వభావానికి విరుద్ధంగా మనము ఏమి చెయ్యలేము. ఏం చేసినా అందులో మనం పరిణితి సాధించలేము. అలా చేయడం కూడా ధర్మ విరుద్ధం అని చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ఒక పని చేయాలంటే దానికి తగిన మానసిక స్థితి ఉండాల. తగిన మానసిక స్థితి లేకుండా ఎప్పుడూ కూడా అటువంటి పనులు చేయలేం. ఒక బ్రాహ్మణుడు తీసుకుంటే సత్వగుణం ఎక్కువగా కలిగి, సున్నితమైనటువంటి మనస్సు కలిగి, అహింస, సత్యము, ఇటువంటి గుణాలన్నిటినీ పాటించాల్సి ఉంటుంది. మరి ఆ బ్రాహ్మణుడు అంత సున్నితమైనటువంటి మానసిక స్వభావం కలిగి మరి జంతువులను వధించే వధశాలల్లో, గోవధశాలల్లో అతను పని చేయాలంటే
అతను ఆ స్వభావంతో చేయలేడు. ఎందుకంటే అతని స్వభావానికి పూర్తి విరుద్ధం అది. అలాగే ఒక క్షత్రియుడు సేవ చేయమంటే సేవ చేయలేడు. ఎందుకంటే అతని స్వభావానికి పూర్తి విరుద్ధం కాబట్టి. మరి ఈ స్వభావం మనకి ఎలా ఏర్పడింది? అంటే మనము పుట్టినటువంటి వంశము, కుటుంబమును నుంచి పురాతన సాంప్రదాయాలను అదే విధంగా ఆచరిస్తున్నటువంటి కుటుంబంలో మనం పుట్టినట్లయితే, వారి యొక్క ఆచరణే మనకు కూడా వస్తుంది. అంతేకాకుండా మనం అటువంటి కుటుంబంలోనే ఎందుకు పుడతాము అంటే, పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి కర్మఫలాల వల్ల ఏ కుటుంబంలో పుట్టాలో నిర్ణయించబడి ఉంటుంది. కాబట్టి అటువంటి కుటుంబంలో పుట్టి, వారు వారి కుటుంబ పెద్దలు తరతరాలుగా అనుసరించే ఆచార సాంప్రదాయాల్ని అనుసరిస్తూ, వారి తాతలు, తండ్రులు ఇచ్చినటువంటి కులవృత్తుల్ని చేస్తూ ఉంటారు. కాబట్టి వారు వారికి ఏదైతే బాగా స్వభావానికి అనుగుణంగా ఉంటుందో, ఆ కర్మను, ఆ జీవన విధానాన్ని జీవిస్తూ ఉంటారు. ఈ దీన్ని స్వధర్మం అంటాం. ఎవరు కూడా స్వధర్మానికి విరుద్ధంగా పని చెయ్యలేరు. చూడండి, ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక వర్క్ పైన, ఏదో ఒక కర్మ పైన విపరీతమైనటువంటి శ్రద్ధ, తపన ఉంటుంది. వారు ఆ పనిని మాత్రమే అత్యద్భుతంగా చేయగలుగుతారు. ఆ పనిని చేయడానికే పుట్టారా అన్నట్టుగా ఉంటారు. అంటే మన లోపల, మన అంతరాత్మలో ఒక ఇన్‌ట్యూషన్ కలుగుతుంది. ఆ స్వధర్మము, దాన్ని బట్టి మనము కర్మలను ఎంచుకుంటూ ఉంటాం. అటువంటి పద్ధతుల్ని కూడా పాటిస్తూ ఉంటాం. ఇక్కడ దీన్ని స్వధర్మం అంటున్నాం. ఇది ఎంత గొప్పదని చెప్తున్నాడు భగవంతుడంటే, స్వధర్మమే అన్నిటికంటే శ్రేష్టమైనది. ఎందుకు అంత శ్రేష్టమైనది? యుద్ధంలో శరీరాలు పడిపోయిన జీవాత్మలు మరణించవు. అవి అలాగే ఉంటాయి. మరి అటువంటప్పుడు యుద్ధం ఇన్ని లక్షలాది మందిని ఒక చోటకు చేర్చి, అంత పెద్ద మారణకాండను, హింసాకాండను చేయించాల్సినటువంటి అవసరం ఏముంది? ఎందుకంటే భగవంతుడు ధర్మాన్ని సంస్థాపన చేయాలనుకున్నాడు. దుష్టులైనటువంటి సమస్త రాజులందరినీ ఒక చోటకు చేర్చి, వారికి దండన విధించి, తర్వాతి తరం నుంచి భగవద్గీత జ్ఞానం ద్వారా ఒక కొత్త ధర్మాన్ని, నవీన ధర్మాన్ని రాబోయే తరాల కోసము ఆయన సంస్థాపన చేయాలనుకున్నాడు. అందుకే మహాభారత యుద్ధాన్ని ఆయన సంకల్పించారు. మరి ఇక్కడ అర్జునుడికి చెప్తున్నాడు, ఆత్మ వధించుటకు వీలు కాదు, అయినా కూడా నువ్వు యుద్ధం చెయ్యి. స్వధర్మపి చావేక్ష నా వికంపితుమర్హసి ధర్మ్యాధి యుద్ధాశ్రేయో న్యత్ క్షత్రియస్య న విద్యతే. స్వధర్మపి చావేక్ష్య న వికంపితుమర్హసి ధర్మాద్ధి యుద్ధాశ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. అర్జున, అంతేగాక స్వధర్మమును బట్టియు నీవు భయపడనక్కర్లేదు. ఏలననా క్షత్రియునకు ధర్మయుద్ధమునకు మించినట్టి శ్రేయస్కరమైనటువంటి కర్తవ్యం మరి ఒకటి లేదు, ఏదియును లేదు. ఇక్కడ అర్జునుడు భయపడుతున్నట్టుగా నువ్వు ఎవరిని చంపలేవు. ఎందుకంటే దేహం మాత్రమే మరణిస్తుంది. దేహం అచేతనమైనది. అది ఒక వస్త్రం లాంటిది, కప్పుకున్న వస్త్రం లాంటిది. కానీ జీవాత్మను నువ్వు చంపలేవు. సో చంపలేవు కాబట్టి నువ్వు వారిని చంపాలి అన్నటువంటి బాధపడాల్సిన అవసరం లేదు. మరి పాపం నీకు వస్తుందా వీళ్ళందరినీ చంపితే అంటే? ఒక క్షత్రియునికి యుద్ధము చేయుట కంటే శ్రేయస్కరమైనటువంటి పుణ్యకార్యం మరొకటి లేనే లేదు. కాబట్టి దీని గురించి కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాడు. ఇక్కడ స్వధర్మాన్ని నిర్వర్తించు, కర్తవ్యాన్ని నిర్వర్తించు అని అర్జునునికి మాత్రమే కాదండి, యావత్ మానవాళికి కూడా చెప్తున్నాడు. ఎందుకు స్వధర్మం పైన ఇంత గొప్ప ప్రేరణ ఇస్తున్నాడు భగవంతుడు అంటే, చూడండి, స్వధర్మం అంటే స్వాభావిక గుణము అన్నాం. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి, ప్రకృతిలో ఉన్నటువంటి చరాచర జీవరాశులన్నిటికీ కూడా స్వాభావిక తమదైన స్వభావానికి సంబంధించిన గుణం ఉంటుంది. ఆ గుణము ప్రకారమే, ఆ స్వధర్మం ప్రకారమే అవి పనిచేస్తూ ఉంటాయి. ఏవైనా సరే తమ స్వధర్మాన్ని వదిలేస్తే ప్రపంచమే నాశనం అయిపోతుంది. పంచభూతాలను గనక గమనిస్తే, గాలికి స్వధర్మం అంటే దాని గుణాన్ని బట్టి, చలించే గుణాన్ని బట్టి అది కదలిక కలిగి ఉంటుంది. గాలికి చలించడమే దాని యొక్క ధర్మం. నీటికి ప్రవహించడమే దాని యొక్క ధర్మం. అగ్నికి దహించి వేయడం, కాల్చి వేయడమే దాని యొక్క ధర్మం. మరి
ఈ ప్రకృతిలో ఉన్నటువంటి అంశాలు ఎప్పుడైతే కనీసము కొంతసేపు తమ స్వధర్మాన్ని విడిచేసారనుకోండి, మరి అగ్ని కాల్చడం లేదు, నీరు పల్లానికి ప్రవహించడం లేదు, గాలి కదలడం లేదు. నిమిషాల్లోనే ప్రపంచం మొత్తం వినాశనం సంభవిస్తుంది. ఒక పులి తన గుణాన్ని బట్టి వేటాడుకొని అడవిని సంరక్షిస్తూ ఉండాల. ఒక చీమ నిరంతరం శ్రమిస్తూ ఆహారాన్ని కూడబెడుతూ ఉండాలి. ఈ విధంగా ఏ జీవికి చెందినటువంటి స్వధర్మం ప్రకారం అవి పని చేస్తేనే ఈ ప్రపంచం సస్యశ్యామలంగా, సంతులనంగా, సమతౌల్యంగా ఉంటుంది. ఏ ఒక్క జీవి అయినా సరే తమ యొక్క గుణానికి అనుగుణంగా ఏర్పడినటువంటి స్వధర్మాన్ని విధిచేస్తే కనుక ప్రపంచమే వినాశనం సంభవిస్తుంది. కాబట్టి స్వధర్మం గురించి చాలా ప్రాముఖ్యతనిస్తున్నాడు భగవంతుడు. ఎందుకంటే ఆయన స్వధర్మాన్ని బట్టే ధర్మాన్ని సంస్థాపన చేస్తాడు. ఇప్పుడు మన ప్రభుత్వాన్ని తీసుకుంటే ఒక్కొక్క ఉద్యోగికి ఒక కర్తవ్యం ఉంటుంది. స్వధర్మాన్నే మనం కర్తవ్యం అని కూడా అంటాం. ఒక్కొక్క ఉద్యోగికి ఒక కర్తవ్యం ఉంటుంది. మరి పాలకులకు ఒక కర్తవ్యము, అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ ఉద్యోగులకు ఒక కర్తవ్యము, సేవకులకు ఒక కర్తవ్యం ఇలాగ ఉంటుంది. ఈ ప్రభుత్వ సంస్థల్లో ఎవరెవరు వారి స్వధర్మాన్ని వారు చక్కగా నిర్వర్తించినప్పుడు మాత్రమే ఆ దేశం చాలా సంక్షేమంగా ఉంటుంది, చాలా శాంతి భద్రతలతో అత్యున్నత స్థాయికి వెళ్తుంది. ప్రపంచంలో ఇన్ని ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి సాధారణ మానవుల కంటే? బాగా చదువుకొని ప్రభుత్వ కొలువుల్లో ఉన్న వాళ్ళు, అధికారం చేతిలో ఉన్న వాళ్ళు తమ స్వధర్మాన్ని చేయకుండా తమ స్వభావానికి విరుద్ధంగా, తమ యొక్క కర్తవ్యానికి విరుద్ధంగా పనిచేయడం వల్ల మనకి ఇన్ని కష్టాలు దాపురిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ప్రకృతి తన యొక్క స్వధర్మాన్ని వదిలేస్తే కనుక అది ఇక మనకు ఉత్పాతాలే సంభవిస్తాయి. మనిషి ఎవడు ఏం చెయ్యాలో, ఎవడు ఏది నిర్వహించాలో, ఏ పనిని చెయ్యాలో ఆ పనిని తప్పకుండా చేయాల్సి ఉంటుంది. ఈ పని చేయడమే శ్రీరామ రక్ష మనకు. ఇక్కడ ఒక అర్జునుడు క్షత్రియుడై ఉన్నాడు. క్షత్రియునికి స్వభావానుగుణంగా యుద్ధం చేసి ప్రజలను రక్షించి శాంతి భద్రతను, ధర్మాన్ని కాపాడాల్సి ఉంటుంది. కాబట్టి అర్జున, నీ కర్తవ్యమే ప్రధానమైనది. దాని వలన వచ్చే రిజల్ట్స్, ఫలితాలను నువ్వు ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ ఫలితాల గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. స్వధర్మాన్ని నిర్వర్తించేటప్పుడు పాపపుణ్యాల గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. అతచ్చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతస్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి. 33వ శ్లోకం. ఈ యుద్ధము నీకు ధర్మబద్ధము. ఒకవేళ దీనిని నువ్వు ఆచరింపకున్నచో నీ స్వధర్మము నుండి పారిపోయిన వాడువు అగుదువు. దాని వలన కీర్తిని కోల్పోతావు. అంతేగాక నీవు మహాపాపము చేసిన వాడవుతావు. ఇక్కడ అర్జునుడు స్వజనులను చంపితే, గురువులను చంపితే పాపం కలుగుతుందేమో, వంశనాశనం జరిగితే పాపం కలుగుతుందేమో అన్నటువంటి ప్రశ్నకు అద్భుతమైనటువంటి సమాధానం ఇస్తున్నాడు. నువ్వు క్షత్రియుడు, నీ యొక్క ధర్మం ఏంటంటే ఏది ఏమైనా సరే యుద్ధము నీకు వచ్చినప్పుడు యుద్ధము చేయడమే. నువ్వు పాపపుణ్యాల గురించి కానీ, హింస అహింసల గురించి కానీ, ధర్మాధర్మాల గురించి కానీ నువ్వు ఆలోచించకూడదు. నీకు నీ యొక్క గుణాన్ని బట్టి, నువ్వు చేసే వృత్తిని బట్టి నీకు వచ్చినటువంటి ధర్మాన్ని నువ్వు నిర్వర్తిస్తే అదే నీకు ఎటువంటి పాపము అంటదు. ఒకవేళ నువ్వు చేసే కర్మలో విపరీతమైన హింస ఉన్నా సరే ఆ స్వధర్మం నిర్వర్తించేటప్పుడు ఆ యొక్క స్వధర్మ కర్మలో దోషాలు ఉన్నా సరే దాని వలన మాత్రం నీకు పాపం అంటదు ఉంటుంది. అంటే యుద్ధంలో విపరీతమైనటువంటి జీవహింస జరుగుతుంది. అహింస అనేది పాటింపబడదు. అనేక మంది ప్రాణాలు కోల్పోతారు. అంత హింస, అహింసో పరమో ధర్మ అంటారు కదా. అంటే అన్నిటికంటే ఉత్తమమైనటువంటి ప్రధానమైనటువంటి ధర్మము అహింస కదా. కానీ భగవంతుడి దగ్గర నుండి మరి హింసను చేస్తున్నాడు ఏంటి? అర్జునుడిని మళ్ళీ హింస చేయమని ప్రోత్సహిస్తున్నాడు ఏంటి అన్నప్పుడు భగవంతుని యొక్క ఆశయము
విశ్వమానవాళికి ధర్మాన్ని సంస్థాపన చేయడం, అందరినీ రక్షించడం కోసము, శిష్యులను రక్షించడం కోసం, అంటే ఉత్తములను, సాధుసంతులను, అమాయకులను రక్షించడం కోసము దుర్మార్గులను శిక్షిస్తున్నాడు. దానికి యుద్ధం అనే ఒక హింసా క్రీడను ఎంచుకున్నాడు. అదేవిధంగా యుద్ధము స్వధర్మమైనప్పుడు అందులో చంపినా కూడా ఎటువంటి పాపము లేదు. ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. మన స్వధర్మంలో ఏదైనా తప్పు ఉంటే కూడా చాలామంది నాకు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు. అంటే మాకు ఒక చికెన్ మార్కెట్ ఉందండి, చికెన్ మటన్ మార్కెట్. మీ బోధనలన్నీ విన్న తర్వాత ఇది మేము చేయడం చాలా పాపం అనిపిస్తుంది, చాలా ఇది హింసతో కూడినటువంటిది కదా, మరి మాకు వేరే సోర్స్ లేదు, మీరు ఏం చేయాలి అని చెప్పి ఫోన్ చేస్తుంటారు. వారందరికీ ఒకటే చెప్తున్నాం, మీరు మీ పరంపరాగతంగా వచ్చినటువంటి వృత్తియే మీ స్వధర్మం. ఆ స్వధర్మాన్ని మీరు జనం కోసం నిర్వర్తిస్తూ ఉన్నారు. జనం యొక్క బాగోగుల కోసం, వారి సంక్షేమం కోసం నిర్వర్తిస్తున్నారు. ఇతరుల కోసము నువ్వు ఒక వృత్తిని నీ స్వభావానికి అనుగుణంగా ఎంచుకున్నప్పుడు అందులో హింస జరిగినా అది పాపము కాదని భగవంతుడు స్పష్టంగా చెప్తున్నాడు. కాబట్టి స్వధర్మాన్ని నిస్వార్థంగా మనము చేయడమే మనం చేయాల్సినటువంటి కర్తవ్యం. ఈ స్వధర్మం చేయకపోతే, అర్జున నువ్వు గనక యుద్ధం చేయకపోతే మొదటిది నీకు పాపం వస్తుంది. ఎందుకంటే నీ స్వధర్మాన్ని విడిచి నువ్వు యుద్ధం చేయకుండా పారిపోవాలనుకుంటున్నావు కాబట్టి. ప్లస్ నీ వీరత్వానికి మాయని మచ్చ, చరిత్రలో ఒక చరిత్రహీనుడిగా మిగిలిపోతావు, ఒక పిరికివాడిగా మిగిలిపోతావు. నీ శత్రువులే నీ గురువులే నిన్ను అసహించుకుంటారు. నీ యొక్క తల్లిదండ్రులు కావచ్చు, నీ అన్నదమ్ములు కావచ్చు, నిన్ను అసహించుకుంటారు. అందరూ నిన్ను పిరికివాడు అంటారు. నీకు చాలా భయంకరమైనటువంటి అపకీర్తి కలుగుతుంది. మరి ఒక శ్రేష్ఠుడైనటువంటి పురుషుడికి అపకీర్తి కంటే, చెడ్డ పేరు కంటే, దానికంటే అది మరణాన్ని మించింది. మరణం కంటే ఎక్కువది. ఇప్పుడు ఒక సద్బ్రాహ్మణుడు ఉన్నాడు, రోజు యజ్ఞయాగాదులు చేస్తూ, మరి అగ్నికార్యములు చేస్తూ, నిత్య నైమిత్తిక కర్మలు చేస్తూ, దైవారాధన చేస్తూ, పౌరోహిత్యం చేస్తూ జనాలందరికీ కూడా మంచిని చెప్తూ ఉన్నాడు. మరి అటువంటి సద్బ్రాహ్మణుడు తన స్వధర్మాన్ని వదిలేసి మరి చేపలు పట్టుకుంటూనో, లేదంటే పశువులు కాసుకుంటూనో, లేదంటే ఈ యొక్క చికెన్ కొట్లోనో, మటన్ కొట్లోనో పని చేసుకుంటూ ఉంటే అది అతని యొక్క జీవితానికి పెద్ద చేటు కలుగుతుంది. అందరూ వారి యొక్క వర్ణస్థులు అతన్ని వెలివేస్తారు. అతన్ని ఎవరు కూడా బంధువులు దగ్గరికి రానివ్వరు. మొత్తానికి అతనికి రెండిటికీ చెడ్డ రేవడిగా మిగిలిపోతాడు. అంటే స్వధర్మాన్ని విడిచేస్తే దానికంటే మహాపాపం ఇంకొకటి లేదు అంటున్నాడు. స్వధర్మం చేస్తే ఎటువంటి పరిస్థితిలో అయినా సరే దానికంటే శ్రేష్టమైనటువంటి పుణ్యం మరొకటి లేదు అంటున్నాడు. ఇక్కడ స్వధర్మం అనేది ఇంకా ఎవరికి ప్రాప్తిస్తుంది అంటే, పాండవులు ఎప్పుడూ కూడా యుద్ధాన్ని కోరుకోలేదు. పాండవులు యుద్ధాన్ని కోరుకోకపోయినా కూడా వాళ్ళు ఎంతగానో సంధి కోసం ప్రయత్నించారు. కనీసం 5 ఓళ్ళు ఇస్తే అడ్జస్ట్ చేసుకుంటామన్నారు. కానీ దుర్యోధనుడు వినలేదు. సోది మోపినంత స్థలం కూడా నేను ఇవ్వనని మొండికేశాడు. కాబట్టి వాళ్ళు దుర్యోధనుడే యుద్ధానికి ప్రేరేపించాడు. మరి ఆ యుద్ధం జరిగింది. కాబట్టి పాండవులు తమకు తాముగా యుద్ధాన్ని కోరుకోలేదు. భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, నీకు అనుకోకుండా గనక యుద్ధం ఎదురైతే, ఒక యోధునికి గాని, వీరుడికి గాని, ఒక క్షత్రియుడికి గాని అనుకోకుండా తటస్థించినటువంటి యుద్ధము తెరిచిన స్వర్గద్వారం వంటిది. కాబట్టి ఎటువంటి సందేహం లేకుండా నువ్వు యుద్ధం చేయడానికి సిద్ధమైపో అంటున్నాడు. అంటే స్వధర్మాన్ని నిర్వర్తిస్తూ మరణించినా కూడా స్వర్గమే వస్తుంది, కానీ అది నరకంలోకి నిన్ను తోసేయదు. కాబట్టి యుద్ధం నీ స్వధర్మమైనటువంటి యుద్ధమే చేసేందుకు సిద్ధమైపో. ఇక్కడ మనం కూడా మన జీవితాల్లో గమనిస్తే కనుక చాలామంది తమ స్వధర్మానికి విరుద్ధమైనటువంటి పనులు చేస్తూ ఉంటారు. అంటే తమ మానసిక స్థితికి, మానసిక స్వభావానికి, తమలో ఉన్నటువంటి సత్వరజస్తమో గుణాలకు అనుగుణంగా కర్మలు చేయకుండా కేవలము డబ్బును ప్రాతిపదికగా చేసుకుని, ఈ వ్యాపారం చేస్తే ఇంత వస్తుంది, ఈ వ్యాపారం చేస్తే ఇంత వస్తుంది అంటూ కేవలం డబ్బు సంపాదనను మాత్రమే దృష్టిలో పెట్టుకుని
స్వభావానికి విరుద్ధమైనటువంటి కర్మలు చేస్తూ ఉన్నాడు. నేను చాలా మందిని చూశానండి. సద్బ్రాహ్మణులై ఉండి కూడా అనేక రకాల చెయ్యరాని పనులు చేస్తూ ఉంటారు. చేయరాని వ్యాపారాలు చేస్తూ ఉంటారు. మరి ఇది వారి యొక్క పూర్తిగా విరుద్ధమైనటువంటి పని ఇది. అది వారికి పాపాన్ని కలిగిస్తుంది. వారికి శ్రేయస్సును కలిగించదు. ఎందుకంటే వారు చేసే పనిలో కంటే వేరే ఇతర పనుల్లో వారికి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. మరి చాలామంది ఇంకా స్వధర్మం అంటే చేసే పని మాత్రమే కాదండి. స్వధర్మం అంటే నువ్వు ఆచరించే మతము కూడా. మతము అంటే ఆచరించదగినటువంటి జీవన విధానము అని అర్థం చేసుకోవాలి ఇక్కడ. మతము అంటే ఆచరణ. మతము అంటే ఆచరణ. మనము సాంప్రదాయాలను మన తాతల తండ్రుల నుంచి ఒక జీవించే విధానాన్ని ఇన్హెరిట్ చేసుకొని ఆ లెగసీని కంటిన్యూ చేస్తూ అదే విధంగా జీవిస్తూ ఉంటాం. అదే మత ధర్మాలను మనము పాటిస్తూ ఉంటాం. అలా కాకుండా మన మతం గురించి వారి వారి మతం గురించి సరిగా తెలుసుకోకుండా, అందులో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని తెలుసుకోకుండా, ఏమాత్రం మత ధర్మాల గురించి అవగాహన లేకుండా ఇతర మతస్థులు ఎవరైనా సరే ఆకర్షణీయమైనటువంటి మాటలు చెప్పంగానే మా మతంలో చాలా లొసుగులు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఇది మనం పాటించలేము అనుకుంటూ ఇతర మతాలకు ఆకర్షణ పొంది అందులోకి వెళ్ళిపోతూ ఉంటారు. అందుకే భగవంతుడు చెప్తూ ఉన్నాడు, స్వధర్మో శ్రేయాన్ విగుణ పరధర్మాత్ అనుష్ఠితాన్ స్వధర్మో నిధనం శ్రేయ పరధర్మో భయావహ. స్వధర్మంలో ఎన్ని దోషాలున్నా సరే, సుగుణాలు లేకపోయినా సరే, ఖచ్చితంగా స్వధర్మాన్ని ఆచరించడమే శ్రేష్టమైనది. పరధర్మంలో ఎన్ని అట్రాక్షన్స్ అన్నా ఉంది, ఎన్ని సుగుణాలైనా ఉండని, అది చాలా గొప్పగా అనిపించని, కానీ ఎప్పటికీ కూడా పరధర్మాన్ని ఆచరించవద్దు. ఎందుకంటే స్వధర్మాన్ని ఆచరించడమే నీకు శ్రేయస్సు. అది పుణ్యాన్ని ఇస్తుంది, నీకు స్వర్గాన్ని ఇస్తుంది. మధ్యలో మరణించినా కూడా నువ్వు ఉత్తరింపబడతావు. అలా కాకుండా నీ తరతరాలుగా వస్తున్నటువంటి నీ స్వధర్మాన్ని, నీ స్వమతాన్ని వదిలేసి ఇతర పరధర్మాలకు నువ్వు ఆశ్రయిస్తే నువ్వు నీ స్వభావానికి విరుద్ధంగా పని చేయలేక, జీవించలేక, అందులో నిరంతరం నీకు అందులో భయాన్ని పొందుతూ ఉంటావు, పాప భయాన్ని పొందుతూనే ఉంటావు, గిల్టీనెస్ను పొందుతూనే ఉంటావు, విపరీతమైనటువంటి అపరాధ భావనను నువ్వు పొందుతూ ఉంటావు. అంతేకాకుండా నీ వర్గీయులందరూ, నీ నీ వంశస్థులందరూ, నీ బంధుగణం అంతా కూడా నిన్ను అవతలికి నెట్టేస్తారు. నిన్ను తమ కుటుంబాలకి మనస్ఫూర్తిగా ఆహ్వానించలేరు. ఏ రకంగా చూసినా కూడా పరధర్మం అనేది చాలా నీకు శ్రేయస్సును కలిగించదు, భయాన్ని కలిగిస్తుంది. పరధర్మో భయావహ. కాబట్టి ఈ శ్లోకం కర్మయోగంలో 35వ శ్లోకం 3వ అధ్యాయంలో స్వధర్మో శ్రేయాన్ విగుణ పరధర్మో అనుష్ఠితాన్ స్వధర్మో నిధనం శ్రేయ పరధర్మో భయావహ. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా తమకు ఏ కర్తవ్యం అయితే నియోగించబడి ఉంటుందో ఆ కర్తవ్యాన్ని పాపపుణ్యాల గురించి కానీ ఫలితాల గురించి కానీ ఆలోచించకుండా, ఎటువంటి సందేహం లేకుండా, పాపం వస్తుందేమో, ఇది తప్పేమో అని అనుకోకుండా మీ యొక్క వృత్తి ధర్మాన్ని మీరు ఖచ్చితంగా ఎటువంటి సందేహం లేకుండా చేయవచ్చును. హతోవా ప్రాప్ససి స్వర్గం జిత్వావో భోక్షసే మహిం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః. ఓ అర్జున, రణరంగములను మరణించినచో నీకు వీర స్వర్గము ప్రాప్తించును. యుద్ధమున జయించినచో రాజ్యభోగములను అనుభవింపగలవు. కనుక కృతనిశ్చయుడవై యుద్ధమునకు లెమ్ము. ఎన్ని రకాలుగా చూసినా కూడా నీ కర్తవ్యాన్ని మాత్రమే నిర్వర్తించు. నీకు వేరే దాంతో పని లేదు, వేరే పాపపుణ్యాలతో, వేరే ధర్మాధర్మాలతో నీకు పని లేదు. నీకు ఏ పని ఉందో ఆ పని నువ్వు చక్కగా చెయ్యి. స్వధర్మము నిర్వర్తిస్తూ నువ్వు క్షత్రియుడివై యుద్ధం చేస్తూ ఒకవేళ మరణిస్తే నీకు వీర స్వర్గాన్ని పొందుతావు. ఒకవేళ యుద్ధంలో గెలిస్తే గనుక సుఖభోగాలను, రాజ్యభోగాలను అనుభవిస్తావు. 2 రకాలుగాను నీకు ఇది లాభమే. యుద్ధం అనుకోకుండా వచ్చినటువంటి గొప్ప అదృష్టం వీరులకు. ఎందుకంటే
తమ స్వధర్మాన్ని నిర్వర్తించగలిగే అవకాశం వారికి కలిగింది. కాబట్టి ఈ యుద్ధాన్ని నువ్వు చేయడానికి కృతనిశ్చయుడివై లెమ్ము అంటున్నాడు. మరి ఈ స్వధర్మాన్ని ఎలా చేయాలి అంటే ఇక్కడ చూడండి, సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభో జయాజయో తతో యుద్ధాయ యుజ్వస్వ నైనం పాపమవాప్స్యసి. జయాపజయములను లాభ నష్టములను సుఖ దుఃఖములను సమానముగా భావించి యుద్ధ సన్నద్ధుడవు కమ్ము, అప్పుడు నీకు పాపములు అంటనే అంటవు. మరి ఎలా స్వధర్మం చేయాలంటే కొంతమంది అడుగుతూ ఉంటారు, ఏమండి నేను చాలా రోజుల నుంచి దొంగతనం చేస్తున్నాను, దొంగతనం చేయడమే నా స్వభావము, దొంగతనం చేసి నాకు చాలా సరిగ్గా కరెక్ట్గా అనిపిస్తుంది, కాబట్టి ఈ ఈ స్వధర్మాన్ని ఇలాగే కంటిన్యూ చేసేయాలా? నేను చాలా తప్పులు చేస్తున్నాను, ఎందుకో నా లోపల నా గుణాన్ని బట్టి నేను అనేక తప్పుడు కర్మలు చేస్తున్నాను, తప్పుడు పనులు చేయడమే నా స్వభావం అయిపోయింది, మరి నేను నా స్వభావంతో చేసే పనులు చేస్తే పాపం లేదు కాబట్టి నేను ఈ పనులే చేస్తూ కంటిన్యూ అయిపోవాలా అని చాలామంది అడుగుతుంటారు. ఇక్కడ మొట్టమొదట బాగా అందరూ జాగ్రత్తగా గమనించాల్సినటువంటి విషయము స్వధర్మము. ధర్మం అంటే శ్రేయస్సును కలిగించేది. లోకంలో ధర్మం అనేది ఒక పదార్థం, ఒక విషయం ఎందుకుందంటే జనాలకు, లోకానికి శ్రేయస్సును కలిగించడం కోసం, అందరి సంక్షేమం కోసం, లోకం ఔన్నత్యం కోసం. అంతేగాని నువ్వు చేసే కర్మ వల్ల 10 మంది నాశనం అయిపోతే దాన్ని స్వధర్మం అనరు. అది నువ్వు పెరుగుతూ నువ్వు ఏర్పరచుకున్నటువంటి దుష్ట గుణాలు, ఆసురీ గుణాలు అనమాట. నిజానికి మనము ఆత్మస్వరూపులమై ఉన్నాం, పరమాత్మ స్వరూపులమై ఉన్నాం. మన యొక్క డిఫాల్ట్, మన ఒరిజినల్ ఏంటంటే 26 దైవిక సద్గుణాలు మనం కలిగి ఉంటాం నిజానికి. కానీ పెరిగిన వాతావరణాన్ని బట్టి అనేక రకాల స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతో సులభంగా సుఖపడిపోవాలి, సులభంగా సంపదను సంపాదించాలన్నటువంటి దుర్బుద్ధితో వారు అధర్మపరమైనటువంటి కర్మలు చేస్తూ ఉంటారు, నేరపూరితమైనటువంటి కర్మలు చేస్తూ ఉంటారు. వీటిని స్వధర్మం అనరు. ఇవి పూర్తిగా ధర్మ విరుద్ధము, అధర్మమైనటువంటివి. అంతేకాకుండా ఈ ప్రపంచంలో ఏ కులంలో కానీ ఏ మతంలో కానీ దొంగతనాలు చేసే విధంగా, అదేవిధంగా దోపిడీలు చేసే విధంగా, నేరాలు చేసేటువంటి కులాలు ఏవీ లేవు. ప్రతి కులము, ఏ కులము, అగ్రకులం నుంచి నిమ్న కులం దాకా ఏ కులం తీసుకున్నా కూడా వారి కులస్తులు, వారి పెద్దలు చాలా గొప్ప పనులు చేయమని, వారికి తగిన విధంగా ఈ యొక్క ప్రపంచానికి సేవ చేయమని, వారు ఒక ధర్మబద్ధమైనటువంటి ప్రణాళికతో ఆచార సాంప్రదాయాలతో జీవించమని చెప్తుంది. కానీ ఎక్కడైనా దొంగలు దోపిడీలు, నేరస్తులకు వారికి సపరేట్ కులాలు, మతాలు ఉంటాయండి. కాబట్టి ఈ విషయం జాగ్రత్తగా గమనించాలి. నీలో తప్పుడు నేరపూరితమైనటువంటి స్వభావము నువ్వు ఏర్పరచుకున్నది, నీ పూర్వీకులు నీకు అందించింది కాదు, పుట్టుకతోనే నీకు వచ్చింది కాదు, నువ్వు ఏర్పరచుకున్నది. నువ్వు ఏర్పరచుకున్నటువంటి ఈ యొక్క నీచ స్వభావాన్ని, తప్పుడు స్వభావాన్ని, ఆ గుణాన్ని మార్చుకోవడం కోసమే మనం భగవద్గీత నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి గురువుల ద్వారా, పెద్దల ద్వారా సత్ప్రవర్తనను, సత్సంగాన్ని మనం చేసుకుని మన యొక్క గుణాలని, చెడు గుణాలని మంచి వైపుగా సంస్కరించుకోవాల్సి ఉంటుంది. అప్పుడే స్వధర్మం అంటూ మనం చేయగలుగుతాం. చూడండి, దొంగతనం చేసేవాడు భయపడకుండా చేయగలుగుతాడా అంటే దొంగతనం చేయడం తప్పు అని వాడికి తెలుసు. వాడి లోపల ఉన్నటువంటి పరమాత్మ అంతర్యామి చెప్తూనే ఉంటాడు, కానీ వాడు దాన్ని మాట వినడు. ఈజీగా సంపాదించిన ఉద్దేశంతో ఈ నేరాలు చేస్తూ ఉంటాడు. నిజానికి స్వధర్మం ఏంటో నీ అంతరాత్మ నీకు చెప్తూ ఉంటుంది. నీ అంతరాత్మ ఏదైనా కర్మ చేసేటప్పుడు ఇది ధర్మమా అధర్మం అని స్పష్టంగా చెప్తుంది. దాదాపుగా అందరం కూడా, ప్రజలంతా కూడా, మనుషులంతా కూడా ఈ సోల్ వాయిస్ని, ఇన్నర్ వాయిస్ని వినడమే మానేశారు. నిరంతరము మన సంపదల్ని పెంచుకోవడం పైనే, అవసరమైతే దానికి ధర్మాన్ని తప్పడం పైనే దృష్టి ఉంటుంది. కాబట్టి ధర్మాన్ని తప్పి నడుచుకున్న ప్రతిసారి కూడా శిక్ష పడిపోతూ ఉంటుంది. అలా ధర్మాన్ని తప్పి నడుచుకున్నారు కాబట్టి కౌరవులందరినీ కూడా యుద్ధం నెపంతో భగవంతుడు సంహరించాల్సి వచ్చింది. కాబట్టి ధర్మో రక్షతి రక్షితః,
నేను ఏ విధంగా ధర్మాన్ని రక్షిస్తానో, నాకు ఏదైతే స్వధర్మమై ఉందో, ఇప్పుడు నన్ను ఉదాహరణగా తీసుకోండి. నేను ఒక 12 సంవత్సరాల క్రితము వ్యాపారాలు చేయాలని, ఉద్యోగాలు చేయాలని అనేక రకాల ప్రయత్నాలు చేశాను. అవన్నీ ఎందుకో నా స్వభావానికి విరుద్ధంగా ఉన్నవి. అందుకే నేను చేయలేకపోయాను. మరి ఏ కర్మలో అయితే నాకు శాంతి దొరుకుతుందో, ఆ కర్మ చేయాలనుకున్నాను. ఫలితంగా ఒక స్వధర్మాన్ని నేను ఎంచుకున్నాను. ఆ స్వధర్మం ప్రకారము ఇటువంటి ఆధ్యాత్మిక బోధన రంగంలో నేను ఈ పని చేస్తూ ఉన్నాను. ఇది నా సొంత గుణం ఇది. గుణంతో కలిగినటువంటి కర్తవ్యం ఇది. కాబట్టి కర్తవ్య నిర్వహణ చేత మాత్రమే ఈ ప్రపంచం సజావుగా నడుస్తుంది. ఎవరు ఏ పని చేయాలో ఆ పని వాళ్ళు చేయాల్సి ఉంటుంది. ఏ జీవరాశి ఏ పని చేయాలో ఆ జీవరాశి ఆ పని చేయాల్సి ఉంటుంది. ఏ ఒక్కటి తమ యొక్క సొంత గుణం తెరిపినటువంటి స్వధర్మాన్ని మానేసినా కూడా, విడిచేసినా కూడా ప్రపంచం మనుగడే కొనసాగదు. అందుకే అర్జునుడికి చెప్తున్నాడు, యుద్ధంలో జరిగే హింస గురించి ఆలోచించొద్దు, పాపపుణ్యాల గురించి ఆలోచించొద్దు. నువ్వు క్షేత్రయుడివి, నీ స్వధర్మం యుద్ధం చేయడం, ఆ యుద్ధము చెయ్యి ఇంకేం ఆలోచించకుండా. నీకు ఎటువంటి పాపము అంటదు. కర్మ యొక్క రహస్యాన్ని చెప్తున్నాడు. ఎలా యుద్ధం చేయమంటున్నాడు? లాభ లాభవు అంటే లాభము, అలాభము. అంటే లాభ నష్టాలు చూడకుండా, సుఖ దుఃఖాలు చూడకుండా, జయాపజయాలు చూడకుండా, ఫలితం గురించి ఆలోచించకుండా, శ్రద్ధగా ఇది నాకు లభించినటువంటి ఒక దైవ కార్యం అన్నట్టుగా, భగవత్ కార్యం అన్నట్టుగా నువ్వు చాలా శ్రద్ధగా నీ పనిని నువ్వు చెయ్యి. నువ్వు ఏ పని ఎంచుకున్నావో ఆ పనిని శ్రద్ధగా చెయ్యి. అంటే ఫలితం ఆశించకుండా చెయ్యి. ఫలితం ఆశించకుండా నువ్వు చేసినప్పుడు ఒకవేళ మధ్యలో ఏదైనా తప్పులు జరిగినా, ఆ పనిలో హింస గాని, పాపము గాని ఉన్నా కూడా నీ స్వధర్మం నువ్వు భగవదర్పితంగా చేయగలిగినప్పుడు నీకు అటువంటి పాపము అంటదు. మటన్ కొట్టులో పనిచేసేవాళ్ళు జంతువుల్ని హింసించాల్సి వస్తుంది. అయినా కూడా వారి స్వధర్మం కాబట్టి వారికి ఆ పాపం ఏమాత్రం అంటదు. అలా పాపం అంటేటట్లయితే గనుక మరి కొన్ని మతాలున్నాయి. ప్రతిరోజు మాంసం తింటే తప్ప వారికి కుటుంబం గడవదు. పండగలకు కూడా వారు మాంసాన్ని ఉపయోగిస్తారు నైవేద్యంగా భగవంతుడికి. మరి ఆ మతస్థులందరికీ ఇంకా స్వర్గము లేదా మోక్షం అన్నటువంటి ప్రసక్తే ఉండదు మరి. ఎప్పుడు మరి జీవహింస ఎప్పుడూ కూడా పాపం అయిపోదు. స్వధర్మాన్ని బట్టి అది ధర్మమే అవుతుంది. కాబట్టి ధర్మం గురించి పూర్తిగా తెలుసుకోవాల్సి ఉంటుంది. భగవద్గీత మొత్తము కూడా నిత్య జీవితంలో ధర్మాలను ఎలా తెలుసుకొని చేయాలి మనకు నేర్పిస్తుంది. ఇది లైఫ్ మాన్యువల్ అని చెప్పాను నేను మొదట్లోనే. అంటే నువ్వు ప్రతి కర్మ కూడా పాపం అంటుకోకుండా, నువ్వు కర్మబంధంలో చిక్కుకోకుండా ఎంత అద్భుతంగా చేయాలి అన్నది మాత్రమే చెప్తుంది. నువ్వు తరించిపోయేలా ఎలా చేయాలి అనేది మాత్రమే చెప్తుంది. కాబట్టి చాలామంది తమ స్వభావానికి అనుగుణంగా పెద్దలు అందించినటువంటి వృత్తిని గాని, ఆచార వ్యవహారాలను గాని వాళ్ళు ఆచరించడంలో ఎటువంటి అలసత్వం ఉండకూడదు. చాలా శ్రద్ధగా లాభ నష్టాలను ఆలోచించకుండా చేయాల్సి ఉంటుంది. దీనివల్ల వారికి పాపం అంటకపోగా వారికి స్వర్గము ప్రాప్తిస్తుంది అని చెప్తున్నారు. కాబట్టి క్షాత్రధర్మం గొప్పదని, అదేవిధంగా ప్రతి మానవునికి వారి యొక్క స్వధర్మం గొప్పదని, స్వధర్మమే శ్రేయస్సు అని భగవంతుడు చెప్తున్నాడు. అలా ఎవరెవరిని ధర్మము తప్పినప్పుడల్లా వారి స్వధర్మంలో వారిని పెట్టడం కోసమే భగవంతుడు కర్మ రూపంలో, శిక్ష రూపంలో, రోగము రూపంలో, అపకీర్తి రూపంలో, కొన్ని చెడు సంఘటనల రూపంలో మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. ఇక పెచ్చు మీరిపోతే అతను అధర్మము చెయ్యడమే స్వభావం అయిపోయి ఎటువంటి పరిస్థితుల్లో మారనటువంటి క్షణంలో అప్పుడు మాత్రమే మరణము అనే దండను విధిస్తాడు. శిశుపాలుడికి విధించినట్టుగా. శిశుపాలుడు అతని స్వభావమే తప్పులు చేయడం. 100 తప్పులు క్షమిస్తా అన్నాడు. 100 తప్పులు అయిపోగానే ఇక వాడిని మరింత వాడు పాపాత్ముడు అయిపోకుండా, మరింత భయంకరమైనటువంటి జన్మలు పొందకుండా వాణ్ణి తన చేత్తో సంహరించి వాడిని ఉద్ధరింపజేశాడు నిజానికి. లేదంటే ఈ కౌరవులందరూ కూడా మహాపాపులయ్యి కొన్ని కోటాను కోట్ల జన్మల వరకు వారికి మోక్షము గాని, స్వర్గం గాని అన్నటువంటి ప్రసక్తి లేకుండా అనేక రకాల నీచ జన్మలు తీసుకుని ఉంటారు. భగవంతుడు నిజానికి ఒక మనిషిని మరణశిక్ష ఎందుకు వేస్తాడంటే వాడిని కాపాడడం కోసమే,
వాడు నాశనం అయిపోకుండా, కొన్ని నీచమైన జన్మలు ఎత్తకుండా, మరింత పాపంలోకి పడిపోకుండా ఉండడం కోసమే భగవంతుడు వాళ్ళని శిక్షిస్తాడు. మనకు కూడా కష్టాల రూపంలో వస్తున్నది నిజానికి మన యొక్క స్వధర్మాన్ని వదిలి మనం చేసిన తప్పుల వల్ల మనకు వస్తున్నటువంటి కష్టాలు అవన్నీ కూడా. కాబట్టి మీ స్వధర్మం ఏంటో మీరు నిర్వర్తించండి. స్వధర్మో నిధనం శ్రేయః. చాలామంది తమో గుణంలో ఉన్నప్పుడు తమో గుణమైనటువంటి పనులు చేస్తూ ఉంటారు. రజో గుణంలో ఉన్నప్పుడు దానికి తగిన పనులు చేస్తూ ఉంటారు. కొంతమందికి ఉంటుంది, నేను ఇప్పుడు ఒక గుణాన్ని బట్టి శూద్రవర్ణానికి చెందిన వాడిని కాబట్టి ఇక నేను జీవితాంతం ఈ వర్ణంలోనే కొనసాగిపోవాలా? నేను ఉన్నతి చెంది ఒక బ్రాహ్మణుని స్థాయికి నేను వెళ్ళకూడదా? అప్పుడు ఇది పరధర్మం అయిపోతుందా? నేను శూద్రుని కాబట్టి నా స్వధర్మం ప్రకారము ఈ కులవృత్తులనే చేసుకుంటూ ఉండాల్సిందేనా అని 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 సందేహం వస్తుంది. ఇక్కడ చూడండి, మనము ధర్మము కానీ స్వధర్మము కానీ ఆచార వ్యవహారాలన్నీ పెట్టింది ఎందుకంటే కులము కుటుంబము భ్రష్టు పట్టిపోకుండా, అంటే ఒక వ్యక్తి దురాచారాల చేత భ్రష్టు పట్టిపోకుండా, పక్కదారి పట్టకుండా, అధర్మంలోకి వెళ్ళిపోకుండా కాపాడేదాని కోసమే. అంటే ఒక మనిషి యొక్క స్వభావాన్ని గుణాన్ని సంస్కరించడం కోసమే ధర్మం ఉంది. ఇక్కడ కూడా మనిషి తన గుణాలను సంస్కరించుకోవడానికి ఎప్పుడూ కూడా స్వతంత్రుడై ఉంటాడు. భగవాన్ రమణ మహర్షుల వారు కూడా ఇదే మాట అంటారు. స్వామి, సమస్తము భగవంతుడే నిర్ణయించాడు అంటారు కదా మీరు. ఏమి ఈ ప్రపంచాన్ని సృష్టించిన దైవం శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి ఈ ప్రపంచాన్ని నడిపిస్తుంది, నువ్వేం చేయక్కర్లేదు అంటారు ఆయన. మరి నేను ఏం చేయకూడదా? నేను ఈ నిమ్న స్థాయి నుంచి మంచి ఉత్తమ స్థాయికి, అంటే తమో గుణం నుంచి సత్వగుణంలోకి నేను మారకూడదా అంటే, ఖచ్చితంగా నువ్వు ఆత్మజ్ఞానపరుడువై నీ గుణాలను సంస్కరించుకోవడంలో మాత్రము మానవుడు ఎప్పుడూ కూడా స్వతంత్రుడే. అంటే ఒక చెడు గుణంతో పుట్టిన, నిమ్న స్థాయి తమో గుణంతో పుట్టినా కూడా గొప్ప గొప్ప సత్సంగాలను, గొప్ప గురువుల యొక్క బోధనల చేత పరివర్తన చేసుకుని తమ గుణాలను సంస్కరించుకుని శూద్రుడు కూడా బ్రాహ్మణుడు అవ్వవచ్చును. ఇక్కడ చేసే మంచి కంటే పై స్థాయికి వెళ్ళి ఇంకా మంచి చేస్తున్నాడు. అంటే ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి చేసే మంచి కంటే ప్రధానమంత్రి స్థాయికి వెళ్ళి చేయడం ఇంకా శ్రేష్టంగా, ఇంకా ఎక్కువగా మంచి జరుగుతుంది. కాబట్టి ఇక్కడ తమ గుణాలని, ఒకవేళ గనుక మీలో ఉన్నటువంటి గుణాలను మీరు పరిశీలించుకుంటే మీరు ఏ వర్ణానికి, ఏ వర్గానికి చెంది ఉంటారో మీకు అర్థమవుతుంది. మరి నేను ఇలాగే దీంట్లో ఉండిపోయి నా స్వధర్మాన్ని నిర్వర్తించాలంటే అవసరం లేదండి. నువ్వు ఆ పని చేసుకుంటూ నీ యొక్క గుణాలని సంస్కరించుకుంటూ సత్వగుణాన్ని పొందిన తర్వాత ఆ సత్వగుణానికి తగినటువంటి ఆచార వ్యవహారాలని నువ్వు పాటించవచ్చు. ఆ సత్వగుణానికి తగినటువంటి కర్మకాండాలను కూడా నువ్వు చేయవచ్చు. కాబట్టి ఇక్కడ గుణాల్ని సంస్కరించుకోవడంలో ఎప్పుడూ కూడా మనిషికి స్వేచ్ఛ ఉంటుంది. ఆ గుణాలను సంస్కరించుకోవడం కోసమే భగవద్గీత చెప్పబడింది. కాబట్టి సాధకులందరికీ కూడా మనవి ఏంటంటే, భగవంతుడు ఇక్కడ కర్తవ్యం గురించే మొత్తం భగవద్గీత మొత్తం చెప్తున్నాడు. లే, యుద్ధానికి సిద్ధముఖము, యుద్ధము చేయము. అర్జునుడు కూడా భగవద్గీత మొత్తం వినేసిన తర్వాత కాషాయ వస్త్రాలు కట్టుకొని తపస్సుకు వెళ్ళిపోలేదు. అర్జునుడు కూడా భగవద్గీత అంతా జ్ఞానయోగము, కర్మయోగము, ధ్యానయోగము, భక్తి యోగం అన్నీ విన్న తర్వాత చివరికి యుద్ధమే చేసేదానికి సిద్ధమైపోయాడు. ధర్మరాజు కూడా యుద్ధమే చేసి చివరికి రాజ్యాన్ని పరిపాలించాడు. శ్రీరామచంద్రుడు కూడా వైరాగ్యాన్ని పొందిన, జ్ఞానం పొందిన చివరికి మళ్ళీ రాజ్యాన్ని పరిపాలించాడు. అంటే భగవంతుడు కర్తవ్యానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తాడు. ఎందుకంటే నువ్వు ఎంత భక్తుడైనా కావచ్చు, ఎంత పెద్ద పరమ ఋషివైనా కావచ్చు, కర్తవ్యం నిర్వహించడమే శ్రేష్టమైనటువంటి ధర్మము. ఎందుకంటే మనుషులు తమ స్వాభావిక కర్మల చేత నన్ను అర్చించాలి అని భగవద్గీతలో చెప్పాడు. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం, ఎవరైతే తమ యొక్క స్వాభావిక కర్మల చేత, పని చేయడం చేత భగవంతుణ్ణి ఆరాధిస్తారో అది అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి భక్తి, శ్రేష్టమైనటువంటి ధర్మం అని భగవంతుడు చెప్పి ఉన్నాడు. కాబట్టి మన యొక్క కర్మయే మనకు దైవం, మన కర్మయే మనకు గొప్ప భవిష్యత్తు, మన యొక్క స్వధర్మమే మనల్ని అధర్మం వైపు వెళ్ళనీయకుండా సదా మనల్ని రక్షిస్తూ ఉంటుంది.
కాబట్టి స్వధర్మో నిధనం శ్రేయ, పరధర్మో భయావహ. ఎప్పుడూ కూడా పరధర్మం భలే బాగుందని చెప్పి ఎటువంటి పరిస్థితుల్లో కూడా అందులోకి వెళ్ళకండి, పాపాత్ములైపోకండి. ఎంత కష్టమైనా, ఎంత గుణహీనమైన, ఎన్ని లోపాలు దోషాలున్నా కూడా నీ స్వధర్మాన్ని నువ్వు పట్టుకొని కర్మలు చేస్తూ, అవసరమైతే నీ గుణాలని నువ్వు సంస్కరించుకొని నిమ్న స్థాయి నుంచి ఉచ్చ స్థాయి గుణాలను పొంది, దైవీక గుణాలను పొంది, నువ్వు అత్యున్నత స్థాయి స్వధర్మాన్ని నువ్వు ఎంచుకోవచ్చును. కాబట్టి ఈ విషయాన్ని గమనించి ఇక్కడ భగవంతుడు అర్జునునికి అన్ని సందేహాలకు సమాధానాలు ఇచ్చాడు. యుద్ధము చేయాలా వద్దా అన్నప్పుడు, కృతనిశ్చయుడవై యుద్ధం చేయము, ఏం పర్వాలేదు. మరి పాపం వస్తుందేమో యుద్ధం చేస్తే అన్నప్పుడు, స్వధర్మం చేస్తే పాపము రాదు. కాబట్టి అన్ని క్వశ్చన్లకు ఆయన సమాధానాలు ఇచ్చాడు. అలాగే అర్జునుడిలాగా ఈ సందేహాలతో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క సెషన్ ద్వారా వారికి కూడా సమాధానం దొరికి ఉంటాయి. మళ్ళీ తర్వాత అద్భుతమైనటువంటి క్లాస్లో కలుసుకుందాం. నమస్తే, ధన్యవాదాలు.